శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మనము మన ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా సుమారు 16 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. లోక కళ్యాణార్థం, రైతు క్షేమార్థం, పాడి పంటలన్నీ పుష్కలంగా పండాలని సత్సంకల్పంతో గోవిందుని పదసేవలో పాదయాత్ర అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. మన తెనాలి నుండి తిరుమల వరకు మహాపాదయాత్ర సంకల్పం చేశాము. మార్చి 15వ తారీఖు శనివారము ఉదయం 4:05 మన శ్రీ విద్యాపీఠం నుండి శివాలయం మీదుగా, గంగానమ్మపేట శివాలయం మీదుగా, గంగానమ్మ దేవాలయం మీదుగా మన తెనాలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపుర క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకొని అక్కడి నుండి పెదరావూరు, కూచిపూడి, అమ్మత్తులూరు మీదుగా గోవాడ చేరుకుంటాము. ఇది మొదటి రోజు పాదయాత్ర. స్వామివారికి స్థిరవారం అంటే విశేషం. ఈ శనివారం నాడే పాదయాత్ర ప్రారంభించడం కూడా చాలా విశేషం. అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని స్వామి ప్రసాదించాలని ఈ పాదయాత్ర కార్యక్రమం కూడా సంకల్పిస్తున్నాం. రేపు ఉదయము భక్తాదులందరూ కూడా 4 గంటలకి మన శ్రీ విద్యాపీఠానికి విచ్చేస్తే సాంప్రదాయ దుస్తులతో ఇక్కడ అమ్మవారి దర్శించుకొని స్వామివారికి మంగళాశాసనం చేసి చక్కగా మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో, గోవింద నామ స్మరణతో మనం పాదయాత్ర చేసుకుందాం. తిరుమల దాకా రాలేని వారికి ఇది చక్కటి సదవకాశం అన్నమాట. మన వైకుంఠపురం వరకు వచ్చిన స్వామి చక్కటి అనుగ్రహిస్తారు. చాలా మంది వైకుంఠపురం మన తెనాలిలో ఉన్నా కూడా మధ్య మధ్యలో వెళ్తూ ఉంటారు, కానీ నడిచి వెళ్లే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి గురుని యొక్క అడుగు జాడలో ఈ పాదయాత్ర చేయటం మూలాన సద్గురుని యొక్క కృప కూడా విశేషంగా కలుగుతుందని మన పెద్దలు చెప్పారు. పరమహంస పరివ్రాజకాచారులు అని అంటూ ఉంటారు సాధు మహాత్ముల్ని. పరివ్రాజకాచారులు అంటే పాదచారులై అంటాం అనమాట. పూర్వకాలంలో జగద్గురు భగవత్పాద శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు, అలాగే భగవత్ రామానుజుల వారు, మధ్వాచార్యులు వారు, అలాగే ఇంకా అనేకమైన గురువులందరూ కూడా విశేషంగా పాదయాత్ర చేస్తుండేవారు. ఈ పరివ్రాజక యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర వలన హిందూ ధర్మ సంస్థాపన చేయటం, అక్కడ ధార్మిక ప్రబోధన చేయటం, అలాగే అందరికీ జీవన్ముక్తులకు జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదింపజేయటం అనేది విశేషంగా జరుగుతుండేది. అదేవిధంగా ఈ సంవత్సరము మనం విశేషంగా సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. 10 సంవత్సరాల క్రితం మన తెనాలిలో 1,26,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే తెనాలి నుండి కాశీ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పం చేశాము. ఆ పాదయాత్ర చేసి నేటికి 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఆ స్వామి యొక్క కృప విశేషం. అలాగే స్వామి అనుగ్రహం ఎంత అపారమైందంటే చెప్పలేనంత అపారమైనది. 1600 కిలోమీటర్లు 38 రోజుల్లో కాశీ పాదయాత్ర కార్యక్రమం చేశాము. ఇప్పుడు 400 కిలోమీటర్లు, అలాగే రోజుకి 20 కిలోమీటర్లు చొప్పున 21 రోజులో అర్ధమండల దీక్షగా, గోవిందుని యొక్క అర్ధమండల దీక్షగా తిరుమల పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పాదయాత్ర రూట్ మ్యాప్ అనేది మన వైదిక ధర్మం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. ఈ వైదిక ధర్మంలో ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవము, పాదయాత్ర కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కొద్దిగా సేపు పాదయాత్ర, కళ్యాణం కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కావున అందరూ కూడా చక్కగా వీక్షించండి. మీ వాట్సాప్ స్టేటస్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇలా అనేకమైన సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉంటే పాదయాత్రలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా చక్కటి సదవకాశం మనం కలిగించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే పాదయాత్రలో స్వామివారు ఎక్కడ ఉన్నారు అనేది తెలియాలి అంటే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. దీని ద్వారా మనం ప్రచారం చేస్తే ఈరోజు స్వామివారు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు అని తెలుస్తుంది. చక్కగా అందరూ వచ్చి ఆ పాదయాత్రలో పాల్గొంటారు. భగవతి యొక్క దివ్య అనుగ్రహం కూడా పొందుతారు. కావున అందరూ కూడా చక్కగా
గోవిందుని యొక్క పదసేవలో ఈ పాదయాత్ర చేయండి. శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం, శృంగేరి ఉభయ జగద్గురుల యొక్క దివ్యానుగ్రహము పరిపూర్ణంగా లభించుగాక. నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులు. హరి ఓం తస్సత్. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.